నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ పార్టీ నాయకులు దళిత నాయకుల పట్ల దళిత ప్రజాప్రతినిధుల పట్ల అనుచితంగా అమర్యాదగా అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని మొన్న అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడి సభ మర్యాదను మంటగలిపారని, గతంలో ఎమ్మెల్యే సంపత్ కుమార్ ని అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేశారని, లోక్సభ స్పీకర్ గా తెలంగాణ బిల్లు పాస్ చేసిన మీరా కుమార్ తెలంగాణకు వచ్చి కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదని, ఈ విషయంపై కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పిలుపు మేరకు కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ చౌరస్తాలో రాస్తారోకో కార్యక్రమం చేసి కేటీఆర్ మరియు జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, బ్లాక్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మైనార్టీ నాయకురాలు రేష్మా, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సభకు పెద్ద మనిషిగా ఉన్నటువంటి ఒక మన రాష్ట్రంలో పెద్ద మనిషిని ఇవాళ పట్టుకొని వ్యంగ్యంగా మాట్లాడడం ఇది సమంజసం కాదు. కాబట్టి ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి, ఇంకొకసారి ఇదే రిపీట్ అయితే మాత్రం ఏ టీఆర్ఎస్ కూడా ఈ గ్రామాలలో కూడా ఎక్కడ కూడా మిగిలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, అన్ని పథకాలు కూడా ప్రజలకు చేరాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే మీరు ఎక్కడ పడితే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు. మాజీ మంత్రివర్యులు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇంతకంటే జగదీశ్వర్ రెడ్డి గారు అహంకారంతో ఒక దళిత నేత, దళితుల ఆశాజ్యోతి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఒక దళితుల్ని గుర్తించి శాసనసభ లోపల అత్యున్నత పదవి స్పీకర్ పదవి నుంచి స్పీకర్ సీట్లో కూర్చున్న ఒక దళితుడు గడ్డ ప్రసాద్ కుమార్ను ఏకవచనంతో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల అన్ని నియోజకవర్గ కేంద్రాల లోపల రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేరకు పట్టణ కేంద్రాల లోపల ఈరోజు ధర్నా కార్యక్రమము కాంగ్రెస్ పార్టీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల నిర్వహించడం జరుగుతుంది. మొన్న శాసనసభ లోపల జగదీశ్వర్ రెడ్డి గారు ఏకవచనంతో దళితుడైన ప్రసాద్ కుమార్ సూచించినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మొన్న శాసనసభ లోపల జగదీశ్వర్ రెడ్డిని ఈ శాసనసభ సమావేశాల వరకు మాత్రమే సస్పెండ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన, దళితుల పక్షాన మా అందరి డిమాండ్ ఒకటి, శాసనసభ సమావేశాలు కాదు, శాసనసభ కాలం పూర్తిగా అంటే దాదాపు 3.5 ఏళ్ళు కూడా జగదీశ్వర్ రెడ్డి అనే అలాంటి వ్యక్తులను శాసనసభకు రాకుండా శాశ్వతంగా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా గత 10 సంవత్సరాల కాలం లోపల దళితుల పట్ల వివక్ష చూపిన టీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లోపల సీఎంగా మాజీ సామాజిక వర్గానికి చెందిన రాజయ్య నుంచి కారణం లేకుండా ఒక దళితుడిని మంత్రివర్గం నుంచి తీసేయాలన్నప్పుడు కారణం లేకుండా ఏదో నియమం పెట్టి రాజయ్యను ఉన్న ఒక దళిత నేతను మంత్రివర్గం తీసేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భం డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తు లోపల దళితుల పట్ల అనుచిత వైఖరి అవలంబిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను గ్రామాల లోపల తిరగనివ్వకుండా దళిత వ్యతిరేకులైన టీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టే సమయం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రాల లోపల దళితుల పట్ల అనుచితంగా గౌరవం ఇవ్వాలనేది కనీస జ్ఞానం ఆయనకు లేకపోవడం చాలా సిగ్గుచేటు. కేవలం ఒక ఎస్సీ వర్గానికి సంబంధించిన వ్యక్తి అనే ఆయన ఏకవచనంతో మాట్లాడడం జరిగింది. సో ఆయనకు ఇమీడియట్ గా ముందు గడ్డ ప్రసాద్ గారికి స్పీకర్ ఆయనకి క్షమాపణ కోరాలి. ఆయన క్షమాపణతో పాటు ఆయనకు సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము. అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఇలాంటి పదాలు వాడరు, కానీ నెక్స్ట్ టైం ఇలా జరిగితే మాత్రం ఎవరు ఊరుకునేది లేదు. ఎవరికి ఇన్సల్ట్ జరిగినా కానీ ప్రతి కులం, ప్రతి మతం